అందరికీ నమస్కారం. తుర్కెంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థిగా కోహెడ 5వ వార్డు నుంచి గుండోజీ బ్రహ్మచారి నా పేరు. పోటీ చేస్తున్నాను. ఇక్కడ విలేజ్లో రోడ్ల సమస్యలు కానీ, వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ చాలా వరకు ఉన్నాయి. అవన్నీ నేను ప్రచారంలో భాగంగా నాకు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ నన్ను గెలిపిస్తే ప్రభుత్వ నిధులతో వీటన్నిటిని నేను సరిచేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో నేను మీకు సేవ చేయడానికి మీ ముందుకొచ్చాను. సేవ చేసుకునే భాగ్యం మీరు నాకు ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి అందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజెంట్ జరుగుతున్న నీళ్లు, నిధులు నియామకం, అనేక సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. వాటిని కులమత భేదాలు లేకుండా అందరికీ సవ్యంగా అందేలా నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్, జీవిత బీమా, రైతు బంధు ఇట్లాంటివెన్నో కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి. వాటిని ఇంకెవరికి అందని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వంతో పోరాడి నేను తీసుకొచ్చి ప్రజలకు అందేలా నేను సేవ చేస్తానని పేరున ప్రతి ఓటర్కు నేను హామీ ఇస్తున్నాను. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ నా మీద దయ ఉంచి ఓటు వేసి భారీ మెజార్టీతో ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ గ్రామ సభ్యుడు గుండోజీ నరసింహచారి కొడుకు గుండోజీ బ్రహ్మచారి. భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ 5వ వార్డు సభ్యునిగా గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కోయిడ ప్రజలకు ఈరోజు కోయిడ గ్రామంలో 5వ వార్డు అభ్యర్థిగా గుండోజీ బ్రహ్మచారిని నిలబెట్టడం జరిగింది. ప్రజలు బ్రహ్మచారిని మీరు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోర్చు. అలాగే మన కోయిడ గ్రామంలో 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు నిలబెట్టడం జరిగింది. 2వ వార్డులో బుడ్డ బాబుని, 3వ వార్డులో శీలం నరసింహని, అలాగే 4వ వార్డులో సిద్ధల్ల జ్యోతిని, 5వ వార్డులో బ్రహ్మచారి గారిని నిలబెట్టడం జరిగింది. ఎప్పుడే కానీ అధికారం ఉన్న పార్టీ ఉంటే రేపు గెలిచాక పనులు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు నిలబడ్డారు కానీ వాళ్ళకు రేపు పొద్దున ఏం పని చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేకపోతారు. ఇప్పటికీ మన కేసీఆర్ అందించిన పథకాలు కానీ, బీమా పథకం కానీ, అలాగే ఎకరకు 5,000 కానీ, అలాగే పింఛన్లు వికలాంగులకు 3,000, అలాగే పెద్దవాళ్ళకు కూడా 55 ఏళ్ళు 58 ఏళ్ళు వాళ్ళకు కూడా 2,000 చేయడం జరిగింది. ఇవన్నీ చూసి ఈ ప్రజలు తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని కోయిడ ప్రజలను కోరుతున్నాను. అఖండ మెజారిటీతో బ్రహ్మచారిని గెలిపించాలని కోయిడ ప్రజలను మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. అలాగే ఏదో కలబొల్లి మాటలు చెప్తారు, రేపొద్దున డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ డబ్బులు ఇస్తే ఆ ఒక్కరోజు 2 రోజులు పనిచేస్తాయి కానీ మళ్ళీ 5 ఏళ్ళు బాధపడవలసి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని పనిచేసే వాళ్లకు మీరు ఓటేసి గెలిపిస్తే రేపు అభివృద్ధి చెందుతుంది ఊరు.
కాలనీ అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒకవేళ బ్రహ్మచారి గెలిచిండు అనుకోండి, మీకు ఎమ్మెల్యే గారు గెలవంగానే అందరికీ మాట ఇచ్చిండు, గెలవంగానే ఫస్ట్ 50 లక్షలు శాంక్షన్ చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మీరు అది దృష్టిలో పెట్టుకొని బ్రహ్మచారిని అఖండ మేధతో గెలిపించాలని కోయడ ప్రజలను కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. కోయడ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. నేను ఇంతకుముందు గ్రామ పంచాయతీ 3వ వార్డు మాజీ నెంబరు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో కోయడ గ్రామ పంచాయతీకి 4 కౌన్సిలర్లు వచ్చినాయి. అందులో 5వ వార్డు అభ్యర్థిగా గుండోజు బ్రహ్మచారిని ఎంపిక చేయడం జరిగింది. నిధులు అధికార పార్టీ తరపున గుండోజు బ్రహ్మచారి నిలబడ్డాడు కాబట్టి నిధులు పూర్తిగా సహకరిస్తానని చెప్పిండు. మన గ్రామం అభివృద్ధి కావాలంటే 5వ వార్డు మంచి అభివృద్ధి కావాలంటే గుండోజు బ్రహ్మచారిని అత్యధిక మెజార్టీతో ఓటు వేసి మీరు గెలిపియాలని మా యొక్క వందనాలు. కోహెడ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మన కోహెడ గ్రామంలో తుర్కెంజాల్ మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి గుండోజు బ్రహ్మచారి గారిని టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లో గుండోజు బ్రహ్మచారి గారిని కారు గుర్తుపై ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా కోహెడ గ్రామ ప్రజలు, 5వ వార్డు ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజెంట్ రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుండోజు బ్రహ్మచారి గారు. గుండోజు బ్రహ్మచారి గారిని గెలిపిస్తే మన కౌన్సిలర్ గిట్ట టీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ, వీరి ముగ్గురు కలిసి ఈ యొక్క కోహెడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రజలు దయచేసి ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకొని కారు గుర్తుపై ఓటు వేసి గుండోజు బ్రహ్మచారి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఎన్నికలలో సందర్భంగా కోయడకు సంబంధించి 5వ వార్డులో గుండోజు బ్రహ్మచారి గారిని టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా ప్రియతమ నేత గౌరవనీయులు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం గుండోజు బ్రహ్మచారి గారిని ఎంపిక చేయడం జరిగింది. మరి గత 11వ తేదీ నుంచి మనం ప్రచారం ప్రారంభించాం. 4వ వార్డులో 2091 ఓట్లు ఉన్నారు. మరి బ్రహ్మచారి గారికి, వారి కుటుంబానికి మంచి పేరుంది. మరి వారిని గెలిపించడానికి వారిని గెలిపించడానికి 5వ వార్డు గ్రామశాఖ అధ్యక్షులు భాస్కర్ గారు, మాజీ ఉప సర్పంచ్ గౌరవనీయులు బిందు రంగారెడ్డి గారు, నేను, మా యూత్ అధ్యక్షులు గంగం శ్రీనివాస్ గారు గుండోజు బ్రహ్మచారి గారిని అత్యధిక ఓట్లతో గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దాదాపు ఈ వార్డులో 450 మంది లబ్ధిదారులు, వారితో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మరి వారెంబడి అన్ని వర్గాల ప్రజలు, రైతులందరూ కూడా
ఖచ్చితంగా బ్రహ్మచారి గారిని గెలిపించడానికి కృషి చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే మీ ఓటు వేస్తే కోరుతా ఉన్నాం.